జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, సబ్ కలెక్టర్ నారాయణ్, అమితులు పాల్గొన్నారు. హెల్మెట్ వాడకం ఆవశ్యకతను వివరిస్తూ పట్టణంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్, సబ్ కలెక్టర్ నారాయణ్, అమితులు హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వాడుతూ వాహనం నడపకూడదని, రోడ్డు ప్రమాదాల ద్వారా అమూల్యమైన ప్రాణనష్టం జరగకుండా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. రాబోయే మహాశివరాత్రికి ఇంటికి ఒక హెల్మెట్ చొప్పున పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గంలో దాదాపు 22,000 ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మన పక్క పంపిస్తే అది వేరే రకంగా అనుకుంటారు కాబట్టి ముందే చెప్తున్నా. దీంట్లో బండి లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, లేకపోతే బండి ఆర్సీ లేకపోయినా బయటకు వచ్చేసేయండి. పట్టణానికి విచ్చేసిన నల్గొండ ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా, గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా, గౌరవ సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మా మిర్యాలగూడ పట్టణానికి ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం. దయచేసి డిపార్ట్మెంట్ హెల్మెట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎస్పీ గారు రెండో బ్యాక్ రెండు బ్యాగ్ ప్లీజ్. హెల్మెట్ ఉన్న వాళ్ళందరూ అండి హెల్మెట్ తీసుకోకండి ప్లీజ్. త్వరగా అందరికీ హామీ ఇస్తున్నా, నేను రాలేదని ఎవరు బాధపడద్దు. ప్రతి ఇంటికి శివరాత్రి కల్లా మీ ఇంట్లో ఎస్పీ సార్కి, ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం ర్యాలీలో పాల్గొనాలా, ఎవరు తప్పించుకొని పోవద్దు, ఎవరు బయటికి పోవద్దు. ఎస్పీ గారు అది పట్టుకోండి. రైట్. ఓకేనా? ఇక త్వరలోనే ఇది శివరాత్రి లోపే మళ్ళీ ఇంటికి ఒక హెల్మెట్ అనే ప్రోగ్రామ్. రైట్ నుంచి మనందరం ఎవరి బండి దగ్గరకు వాళ్ళు పోయి ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ప్రతి ఇంటికి ఒక హెల్మెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దానికి పూర్తి సహాయ సహకారాలు మీరు అందరూ అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, మన మిర్యాలగూడనే తెలంగాణ రాష్ట్రానికి అటు దేశానికి ఒక దిక్సూచిగా హెల్మెట్ ప్రోగ్రాం మిర్యాలగూడలో చేసిరు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కానీ, మిగతా రాష్ట్రాలు కానీ, మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్క మానవుడు హెల్మెట్ ఉపయోగించే విధంగా మనందరం వాళ్ళకు ఒక దిక్సూచి అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ దయచేసి ఎస్పీ గారు వచ్చిన తర్వాత హెల్మెట్ అందరూ పెట్టుకోండి. హెల్మెట్ ఒకసారి చూపించండి. తర్వాత రెండు అనగానే హెల్మెట్ అందరూ పెట్టుకొని మన మిర్యాలగూడ అనే నినాదంతో మనందరం ఈ ప్రోగ్రాంలో పాల్గొందాం. ఒక్క క్షణంలోనే ఎస్పీ గారు కూడా వస్తున్నారు కాబట్టి ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. మన మిర్యాలగూడ దేశానికే దిక్సూచి కావాలా, మీరందరూ సహకరించాలా. ఇది అయిపోగానే మనం గ్రౌండ్లోనే ఒక రౌండ్ మోటార్ సైకిల్ మీద వేసి ఈ గ్రౌండ్ నుంచి రౌండ్ కాడి నుంచి మన ఫ్లైఓవర్ కాడికి వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్లోజ్ అయింది. దీంట్లో ఈ ర్యాలీ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన మిర్యాలగూడకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కాబట్టి ఒక దిక్సూచి కావాలా. దీంట్లో ఎవరు తప్పించుకొని పోవద్దని కూడా మనస్ఫూర్తిగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక శాసనసభ్యుడిగా మీ అందరి శిరసు వంచి నమస్కరించి పాదాభివందనం చేస్తున్నా. మీరందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 2 నిమిషాలు డిఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా. సబ్ డివిజన్ లో మీరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈసారి
హెల్మెట్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2000 వరకు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద ఈసారి నల్గొండ జిల్లాలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కొత్తగా తీసుకొని రావడం జరిగింది. పెట్రోల్ కావాలి అంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వచ్చే విధంగా జనాల్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇదేంటంటే ఎవరు కూడా అన్నెసరీగా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా జనాలకి ఇంకా పాజిటివ్ గా మోటివేట్ చేద్దామని తీసుకొని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మిర్యాలగూడలో మా హెల్మెట్స్ కొంచెం షార్టేజ్ ఉన్నది, కొంచెం జనాల దగ్గర హెల్మెట్స్ లేవు అంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు స్పందించి వెంబటే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా అందరికి కూడా ఫ్రీగా చేపట్టడం జరిగింది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఎమ్మెల్యే మిర్యాలగూడ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమందికి హెల్మెట్ ఇవ్వడము, వాళ్ళ ప్రాణాలు కాపాడము కూడా చాలా మంచి కార్యక్రమం. సో మా తరఫు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వి ఆనెస్ట్లీ థ్యాంక్ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. ఎస్పీ గారు అది పట్టుకోండి. రైట్, ఓకేనా? ఇక